నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్నందరూ విడిచిపెట్టిన సమయాలలో నన్ను బలపరిచావయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నీకే స్తోత్రం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. పాడదామా? నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మనుషులు నన్ను అవమానించిన సమయాలలో, అపార్థం చేసుకున్న సమయాలలో నన్ను బలపరిచావయ్యా, నన్ను ఆదరించావయ్యా, నన్ను గమనించావయ్యా. నిన్నే ఘనపరుస్తా ప్రభువా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఇంతవరకు మన జీవితంలో దేవుడు ఎబెనెజర్గా ఉండి నడిపించాడని, ఆయన నడిపించకపోయింటే ఇంతవరకు
మన జీవితంలో మనకి ఎన్నోసార్లు సందేహం, ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, నట్టేట్లో మునిగిపోతానేమో, వాట్ ఇఫ్ మై లైఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్. కరోనాలో బ్రతుకుతాం, బ్రహ్మాండంగా ఉంది జీవితం అనుకున్న వాళ్ళు లేరండి. వాళ్ళకంటే మనం ఆరోగ్యవంతులం కాదు, మనకి కోవిడ్ రాలేదని కూడా కాదు, మరణ ఛాయల వరకు వెళ్ళి కూడా దేవుడు మళ్ళీ మన బ్రతికించాడు. ఎందుకంటే ఆయన కొరకు బ్రతకడానికి. ఆల్రెడీ దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈ జీవితము ఆయన ఇచ్చింది, ఆయన కొరకే. ఎబినేజరు, ఇంతవరకు కాచావయ్యా, నా తోడుగా ఉండి నడిపించావు ప్రభా, నీ కృతజ్ఞత చెల్లిస్తానని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక తీర్మానంతో వెళ్దాం ఇక్కడ నుంచి. భూమి మీద ఎలా నా కుటుంబం ఉందో పరలోకంలో కూడా నా కుటుంబము ఉండాలి ప్రభా. నా గోల్ అది. ఒక్కరు కూడా విడవబడడానికి ఇష్టం లేదు. నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదము. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. స్తుతించెదరు. నీ కను పాపవలె నన్ను కాచి, నన్ను చెదరక మోసావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే, ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో కాచితివే. స్తోత్రం. ఎడారిలో నా బ్రతుకును ఆశలే లేవనుకున్న సమయంలో నా జీవితాన్ని చిగురింప చేస్తావు ప్రభా. నా ఆశ నీవయ్యావయ్యా. మోడు బారిన నా బ్రతుకును జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. నేను ఎలా స్తుతించగలనయ్యా, నేను ఎలా కీర్తించగలను. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దయచేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో
ఆశలే లేని నాహీన బ్రతుకులు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నౌగిలిచితివే స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే స్తోత్రం. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి దావీదు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమని. నైవేద్యం అర్పించడానికి, బలి అర్పించడానికి ఏ ఆస్కారం లేకుండా కొండలలో గుట్టలలో దావీదు శత్రువుల చేత తరుమబడుతున్నప్పుడు, ఇదిగో ప్రభా నేను చేతులెత్తి నేను ఆరాధిస్తానయ్యా, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమని. ఒకసారి దేవుని సన్నిధిలో రెండు చేతుల ఆకాశం వైపెత్తి, ఎంతవరకు కాచావయ్యా, ఎంతవరకు నడిపించావయ్యా, ఒక్క కీడైనా నా దగ్గరికి రానివ్వలేదు ప్రభా. కన్న తండ్రి కన్నా మిన్నగా నన్ను ప్రేమించావయ్యా, నన్ను పోషించావయ్యా, నన్ను రక్షించావు ప్రభా. నిత్య నరకాగ్ని నుండి, నిత్య శిక్ష నుండి నన్ను తప్పించావయ్యా. ఈ రుణాన్ని ఎలా తీర్చగలను ప్రభా, నీ కృతజ్ఞత. ఇంతకాలం కాచితివే. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి పాడదామా? ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం.